శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపో